హలో ఎన్టీవీ వ్యూయర్స్. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు కమల్ కామరాజు గారు. ఆయన లాక్డౌన్ టైంలో ఏం చేస్తున్నారు, ఆయన క్వారంటైన్ ఎలా స్పెండ్ చేస్తున్నారని ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ ఎన్టీవీ. హలో అండి కమల్ గారు, వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ ఎన్టీవీ. మీకు కూడా హలో. హాయ్ కీర్తన. ఎలా నడుస్తుంది క్వారంటైన్ టైం అంతా? మధ్య ఐ థింక్ అందరికి కామన్ జాబ్ అయిపోయింది. సో జనరల్ గా అందరికి ఏదో ఒక స్పెషాలిటీ, ఏదో ఒక సపరేట్ కార్యక్రమాలు ఉండేవి. సో ఈ మధ్య లాక్డౌన్ టైంలో ఎవరిని అడిగినా ఒకటే పని చెప్తున్నారు. సో ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట వండుకోవడం. సో నాది ప్రస్తుతానికి అంతే. ఓకే. సో బోర్ అనిపించట్లేదా మీకు? అంటే ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది కదా మనం ఇట్లా క్వారంటైన్ లో చిక్కుపోయి ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా. సో బోర్ ఏం అనిపించట్లేదా ఇంట్లో? అంటే ఏమవుతుందంటే ఆర్టిస్టులు, అంటే బేసికలీ యాక్టర్స్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ వాళ్ళు జనరల్ గానే లాక్డౌన్ లో ఉండడం పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఇవాళ ఏంటంటే అందరూ, అంటే మాతో పాటు అందరూ లాక్డౌన్ లో ఉంటున్నారనే ఒక కొత్త విషయం తప్ప, జనరల్ గా మేము అప్పుడప్పుడు ఏదో ఒక విషయానికి ఏదో ఒక సబ్జెక్ట్ గురించో లేకపోతే వర్క్ షాప్ కనో లేకపోతే బట్ ఆ చిన్న పనులు, అంటే ఇంట్లో పనులు సొంతంగా చేసుకోవడం, ఇవన్నీ కొంచెం అంటే కొత్తగా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు. దో ఇట్ ఈస్ మ్యాండేటరీ. మామూలు అదేం పెద్ద వింత విషయాలు ఏం కాదు కానీ, బట్ ఇట్స్ ఫన్ టు రియలైజ్ వాట్స్ అరౌండ్ అండ్ వాట్ యు డూ. ఓకే. సో ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా నెక్స్ట్ సినిమాలు కానీ లేదా ఇంకేమైనా పనులు ఆగిపోయాయా? అవునండి, చాలా అంటే లైక్ అదర్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ హావ్ స్టాప్డ్. సో ఒకటి మాది ఆల్మోస్ట్ ఒక 2 days ఉండింది. యాక్చువల్లీ April 17th మిస్ ఇండియా రిలీజ్ అని కూడా మేము అనౌన్స్ చేసాము, కీర్తి సురేష్ ది. సో అది రిలీజ్ అయిపోయింది. అంటే ఆల్ ఫర్ ద బెటర్ దిస్ థింగ్, బికాస్ థియేట్రికల్ రిలీజ్ ఉండాలి అండ్ సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అది ప్రస్తుతానికి ఆగింది. అది ఒక 1-2 days షూట్ అది కూడా మిగిలింది నాది. బట్ అదర్వైజ్ వకీల్ సాబ్ ఒకటి నడుస్తుంది. అండ్ దెన్ దేర్ ఇస్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ నాట్యం, మా వింత కాదు వినమ్మా. చాలా సినిమాలు అంటే ఇలా, అంటే షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ లో కొన్ని షూటింగ్లు అయిపోయినాయి, పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని డబ్బింగ్ అయిపోయింది. సో కొంచెం డబ్బింగ్ మిగిలింది. అలా కొన్ని అన్ని సగం లాగున్నాయి. సో వకీల్ సాబ్ లో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అవన్నీ ఇప్పుడు నేనేం చెప్పలేను. ప్రస్తుతానికి కోవిడ్, కరోనా సమస్యలతో మనందరం దీన్ని అధిగమించాలని కోరుకుంటున్నాం. సో మామూలుగా మనకి మేలో రిలీజ్ చేస్తామని చెప్పారు. దీనివల్ల ఈ లాక్డౌన్ వల్ల అది మనకి ఆగిపోయింది సినిమా కూడా. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? మీ ఐడియాలజీ ప్రకారం ఎప్పుడు ఉండొచ్చు? నేను అని చెప్పడం ఏం కాదు కానీ, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్, అంటే జనాలు ఎక్కువ గుమ్ముగుడే అలాంటివి ఏమున్నా కూడా, అంటే నేను ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. సో మా దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఎక్కువ మందితో కూడిన, అంటే వర్క్స్ ఉంటే అవి జరగకుండా చూస్తున్నారు. సో బట్ చిన్నగా చేసుకోవడం. సో సినిమాలు బేసికలీ అందరూ కలవాలి, అందరూ కలిసి చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఇప్పుడు అనేది చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడే నాకు తెలిసి కరోనా అంటే యాక్చువల్ గా ఎలా ఉంది, ఎలా స్ప్రెడ్ అవుతుందని తెలుస్తుంది ఇప్పుడే. సో అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 months ఐ థింక్ విల్ నాట్ నో ద ఎగ్జాక్ట్ హౌ వీ విల్ గోయింగ్ టు సర్వైవ్ దిస్. అంటే ఎలా మనం దీన్ని, అంటే వీ హావ్ టు నౌ లివ్ విత్ కరోనా అంటున్నారు ఇప్పుడు సడన్ గా, న్యూ టెర్మినాలజీ దే ఆర్ యూజింగ్. సో లివ్ విత్ కరోనాలో ఏమవుతుంది అనేది తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఇప్పుడు గ్రీన్ జోన్స్ అండ్ రెడ్ జోన్స్ అన్ని సెపరేట్ చేసి ఇట్లా ఓపెన్ చేశారు. గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ అని చెప్పి ఓపెన్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కదా, దీని గురించి మీరేమంటారు? తప్పకుండా అండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టూ బిగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వన్ ఇస్ ఎకనామికలీ మనం ఎలా సర్వైవ్ చేస్తాము, జనాలను ఎలాగ మనం కాపాడుకుంటాం, అలానే కరోనా తోటి మనం ఎలాగా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఇప్పటివరకు అందరికీ స్ప్రెడ్ అయింది దట్ కరోనాతో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకోవాలో, కానీ మనం బాగా డెన్సిటీ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి, ఎక్కువ మంది కాలనీస్ కానీ అంటే ఇల్లు కానీ చాలా దగ్గరగా, అంటే ఈవెన్ గవర్నమెంట్ రూల్స్ కూడా పాటించకుండా కట్టిన ఇల్లు చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. సెట్ బ్యాక్స్ అవి ఫాలో చేయకుండా, పక్కనింటి టూ అటాచ్డ్ అండ్ టెర్రస్ మీద చాలా మంది అలా దగ్గర ఉంటారు. సో అండ్ చిన్న రూమ్స్ లో చాలా మంది ఉండాల్సిన అవసరం వస్తుంది. అంటే బికాస్ ఆఫ్ ద ఎకనామికల్
ఫీజిబిలిటీ ఎలా ఉంటుందని. సో దాని మూలన ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్ దెమ్ టు బి సపరేటెడ్, అంటే అవేగా ఉండడం. కరోనా స్ప్రెడ్స్ టూ ఫాస్ట్ ఇన్ అవర్ అంటే కమ్యూనిటీస్ లైక్. సో ఐఎమ్ థింకింగ్ దట్ వీళ్ళని ఇప్పుడు సపరేట్ గా వాళ్ళని ఇప్పుడు అంటే వేరే వేరేగా చేసి అలా చేయడం అనేది ఎక్కువ రోజులు పెట్టలేము, ఎందుకంటే ఇట్ మైట్ లీడ్ టు అంటే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అన్ని అంటే వేరే రకరకాలు వస్తాయి. సో మెల్లిగా వాళ్ళని ఓపెన్ చేయాలి, విచ్ ఇస్ ద రైట్ మూవ్. బట్ హౌ టు డూ ఇట్ ఏంటి, వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ పీపుల్ టు బీ సేఫ్, టు బీ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. బట్ అవి జరిగేటట్టు కనిపించలేదు. ఈ మధ్య వీడియోస్ చూశాను, జనాలు అసలు డిస్టెన్స్ ఫాలో చేయకుండా అలా పరిగెట్టుకుంటూ చేస్తారు. సో డోంట్ నో. అండ్ వైన్ షాప్స్ ఓపెన్ చేయడం వల్ల అది పెద్ద క్యూ అని కూడా చెప్పలేము మనము. అలా ఒక ఊరు మొత్తం అలా వైన్ షాప్ ముందు నిలబడ్డ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి మనం చూస్తూ ఉన్నాము. గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ వైన్ షాప్ ఓపెన్ చేయడం అది కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారు? అంటే ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అండి. అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెరీ మీరనుకునే దాంట్లో ఏమనుకుంటారు? అంటే ఇట్లాంటి నేను వైన్ షాప్స్ ఓపెన్ చేయడం బేసికలీ నన్ను అడిగితే నేను బేసికలీ మందు తాగను, నేను సిగరెట్ తాగను. మందు తాగేవాడికి ఎలా ఉంటుందో నాకు తెలియదు. వాడికి అంటే వాడికి కావాలనిపించవచ్చు. ఇప్పుడు నాకు ఎలాగైతే నాకు ఒకరోజు చికెన్ లేకపోతే అది చికెన్ లేదనిపిస్తుందో అలా వాడికి కూడా అనిపించవచ్చు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అంటే మెంటల్ ఇష్యూస్ ఆల్సో. సో హౌ టు డీల్ విత్ ఇట్ ఆల్సో ఇస్ అ గవర్నమెంట్స్ థింగ్. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా తీసుకుంటారు దాన్ని బట్టి అంటే దేర్ ఓన్ దిస్ థింగ్. ఐ పర్సనలీ ఫీల్ దట్ దిస్ ఇస్ అ right time that the governments or family members or వాళ్ళు కూర్చొని if ఎక్కువ ఆల్కహాలిక్ ఉంటే వాళ్ళని ఆల్కహాలిక్ గా నాన్ ఆల్కహాలిక్ గా చేయడానికి ఇది దోహదపడాలి, అంటే షుడ్ బి హెల్ప్ఫుల్. అలాగే ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్, ఇట్స్ నైస్. అదర్వైజ్ వెయిట్, అంటే నేను అంటే వెయిట్ చేయండి. అంటే ఇంక ఇప్పుడే ఈ నెల రోజుల్లో యాక్చువల్లీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ రోజు ఏదైతే ఓపెన్ చేస్తారో the way the virus will spread will be much more. So I request everyone, I can only say that be home and tarvata తాగొచ్చు, కావాలంటే బ్రతుకుంటే తాగొచ్చు. there's still time. అండ్ లాక్డౌన్ వల్ల బయట ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, లాక్డౌన్ లో ఉన్నా కష్టమే, లాక్డౌన్ తీసేసినా కష్టమే అయిపోతుంది. లాక్డౌన్ ఓపెన్ చేస్తే అందరికి స్ప్రెడ్ అయిపోతుందని ఒక భయం ఉంటుంది. అందుకని లాక్డౌన్ లో ఉంచితే చాలా మంది ఆకలి బాధతో ఎక్కువ చచ్చిపోతూ ఉన్నారు. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ మన ప్రభుత్వం కనిపెట్టే లోపు మీరేమైనా అనుకుంటున్నారు, ఏమైనా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే కొంచెం కంట్రోల్ అవ్వచ్చు అని? నేను ఆల్రెడీ అంటే చెప్పడం జరిగింది. అంటే మెనీ ప్లాట్ఫామ్స్ హావ్ బీన్ టాకింగ్ దట్ మనకి ఇప్పుడు ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో, ఎసెన్షియల్స్ త్రూ గవర్నమెంట్ ఎలాగా వాటిని ఓపెన్ చేయాలి, ఎలా వీళ్ళందరికీ సప్లై చైన్ ఎలా ఫామ్ చేయాలి, దాని గురించి ఒక నెట్వర్కింగ్ చేసుకోవాలి. అది నాకు తెలిసి చేస్తూనే ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో. ఒకటి మేజర్ గా ఏంటంటే నేను అంటే అబ్జర్వ్ చేసింది, బికాస్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి, మైగ్రెంట్ లేబర్ అంటే ఎవరైతే లేబర్ మనకి ఇంత అంటే గ్రేట్ సిటీస్ డెవలప్ చేయడానికి ఎవరైతే మనకి హెల్ప్ చేశారో, దే ఆర్ నాట్ ఈవెన్ లైక్ అంటే పార్ట్నర్స్ ఫర్ us. సో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాలనుకుంటారనే ఒక చిన్న విషయం ఎక్కడో గవర్నమెంట్ మర్చిపోయింది. అంటే హౌ డిడ్ దే ఫర్గెట్ దట్ అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సో వాళ్ళు అలా వెళ్ళలేకపోవడం మూలాన ఇవాళ 40 రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళని పంపిస్తుంటే వాళ్ళు వచ్చే 3-4 నెలలు రావడానికి వాళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు చాలా మంది వర్కింగ్ కన్స్ట్రక్షన్ సైట్స్ లేబర్ లేదు యాక్చువల్లీ. సో వాళ్ళు రావడానికి వీలు లేదు. సో దిస్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కొంచెం అంటే లూప్ హోల్స్, బికాస్ డీలింగ్ విత్ సచ్ హ్యూజ్ పాండమిక్ ఫస్ట్ టైం, వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు. నెక్స్ట్ టైం అయితే గ్యారంటీ ఇలా జరుగుతుంది, ఇలా వెళ్ళిపోతారు లేబర్, ఇలా వెళ్ళిపోతారు అని చెప్పి. కానీ ఇంటెలిజెన్స్ ఉండాల్సింది కొంచెమైనా, ఎందుకంటే మనది వేరే ఒక వెరీ స్పెసిఫిక్ కంట్రీ కాబట్టి, మనం ఉన్న వే ఆఫ్ ఇది వేరు కాబట్టి, లేబర్ అంటే గుజరాత్ లోనే 20 lakh పీపుల్ అప్లైడ్ అంట టు గో ఆఫ్ టు దేర్ నేటివ్ ప్లేసెస్. సో అలాగా ముందే పంపించేసి ఉంటే వీళ్ళని ఇవాళ వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండేది. సో దట్స్ అ వెరీ వెరీ సాడ్. అంటే దెర్ ఇస్ అ లూప్ హోల్ విచ్ వీ హ్యాడ్ టు ప్లగ్ ఇట్ ఇన్. మనం చేయలేకపోయాం. సో ఇప్పుడే ముందు ఏం జరుగుతుంది అనేది నాకు అంటే కొంచెం అంటే
డౌట్ఫుల్ గా ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు అయితే దిల్ బి నో సచ్ గ్రేట్ ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాని వల్ల నిర్మాతలకి ఎంతవరకు ప్లస్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే సిస్టమ్ మారిపోయింది కదండి. ముందు ఒకలా తినేవాళ్ళు, ఇప్పుడు సడన్ నాన్ వెజ్ తినేవాడికి సడన్ వెజ్ తినాలంటే ఎలా ఉంటది అంటే ఎలా అంటాడు. అలానే వెజ్ తినేవాడికి సడన్ ఇదే ఉంది ఇవ్వలేదు. సో దే హ్యావ్ టు గెట్ హ్యాబిచుయేటెడ్ టు దట్. అది హ్యాబిచుయేట్ అవ్వడానికి కోసం ఎవరైతే కొంతమంది ఓటీటీలో చేస్తే లైక్ నేను ఒకటి చేశాను గీతా ఆర్ట్స్ కోసం వెబ్ సిరీస్ విచ్ ఇస్ 5 days ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. బట్ సో అలాంటివి ఏమైనా ఉంటే దే విల్ బి రెడీ టు ఇంకొకటి వెబ్ సిరీస్ ఒకటి వర్క్ షాప్స్ నడుస్తున్నాయి మాకు ఆన్లైన్. అలాగా ఏదైనా ఉంటే ఇట్స్ ఓకే. అదర్వైజ్ ఫర్ రిమైనింగ్ పీపుల్ హూ హ్యావ్ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇట్ ఫర్ థియేట్రికల్ రిలీజ్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఇగో ఇది కాదు దట్ థియేటర్ రిలీజ్ చేయాలని, బట్ వాళ్ళు అలా ఊహించుకుని ఉంటారు సినిమాని, అంటే వాళ్ళు తీసేటప్పుడు కానీ అది కానీ. సో అది ఓటీటీకి సరిపోతుందా లేదా అని ఇవాళ సడన్ గా డిసైడ్ చేయలేదు. ఇట్ హాస్ టు హావ్ సర్టెన్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హౌ ఇట్ విల్ బి అపీలింగ్, అంటే బికాస్ వ్యూవర్షిప్ మారిపోతుంది, అంటే ఇంటెలిజెన్స్ ఆఫ్ వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్ ఇట్ విల్ చేంజ్. సో ఆ డెమోగ్రఫీ కోసం స్పెసిఫిక్ గా కొన్ని సినిమాలు చేస్తుంటారు, ఈవెన్ ఇఫ్ యూ వాచ్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్. సో దానికి తగ్గట్టు చేశారా లేదా అని వాళ్ళకి చేసుంటే వాళ్ళకి తగ్గదంటే చేయొచ్చు, కానీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. టోటల్ గా థియేట్రికల్ బడ్జెట్ అంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో earlier there was a chance that they were releasing in the theaters and also on OTT. ఇప్పుడు ఏమవుతుందంటే థియేటర్ మర్చిపోండి, ఓన్లీ ఓటీటీలో. సో ఇట్ కాంట్ కాంపన్సేట్. థియేట్రికల్ రెవెన్యూ ఇస్ హ్యూజ్, కానీ చిన్న సినిమాలకి చాలా ప్లస్ పాయింట్ ఇది. సో ఆల్ స్మాల్ ఫిల్మ్స్, ఆల్ అంటే ఏవైతే కొత్తదనం తోటి కొంచెం కొత్త సబ్జెక్ట్ తోటి చేయాలనుకుని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ రైట్ నౌ టు convert it back to OTT, because that's the viewership audience మనకి అక్కడ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి కొన్ని చిన్న సినిమాలుగా వచ్చేవి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం పెళ్లి చూపుల సినిమాని మనం స్టార్టింగ్ లో చిన్న సినిమా అని అందరూ అనుకున్నా కూడా అది నేషనల్ అవార్డు దక్కించుకున్న సినిమా. అట్లాంటి సినిమాలకి ఇది మైనస్ అని చెప్పుకోవచ్చు కదా మనం. అంటే ఇప్పుడు మనం ఊహించని రీతిలో సినిమాలు కొన్ని హిట్ అవుతాయి, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే ఫ్లాప్ అవ్వచ్చు. సో అట్లాంటి సినిమాలు ఇప్పుడు మనకి అట్లాంటి సినిమాలకి ఇప్పుడు మైనస్ అని మనం చెప్పుకోవచ్చా? అలా ఏం కాదండి. యాక్చువల్లీ సీ యూ టు లుక్ ఎట్ వాట్ ఈస్ సినిమా, యువర్ స్టోరీ టెలింగ్. మీరు బేసిక్ గా స్టోరీ కథ అని చెప్పాలనుకుంటున్నారు, అక్కడ నుంచి మొదలవుతుంది. సో కథని ఎలా చెప్పాలనుకుంటున్నారు, యు ఆర్ టెలింగ్ ఇట్ త్రూ సినిమా, త్రూ నాటకం చేసేవాళ్ళు ముందు, తర్వాత డాన్స్ రూపంలో చేస్తారు, లేకపోతే పెయింటింగ్ వేస్తారు. సో ఇలాగా కథని ఎలా చెప్పాలనుకుంటున్నారు దాని మీద స్టోరీ టెల్లర్స్ విల్ డిసైడ్ హౌ. సో వన్స్ ఇది ఓటీటీలోకి వస్తుంది లేదు ఇది అనుకుంటే ఓటీటీలో స్టార్స్ చేయొచ్చు అంటే ఎస్, ఓటీటీలో కూడా స్టార్స్ తయారవుతారు. సో హౌ అనేది అగైన్ స్టోరీ టెల్లర్స్ విల్ క్రియేట్ దట్ థింగ్, దట్ ఎనిగ్మా, దట్ వావ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. సో కథని చెప్పే పద్ధతిలో ఉంటుంది. చెప్పలేకపోవడం అనేది ఏమవుతుందంటే కొత్త అంటే పాత కాబట్టి, ఇది కొత్తదనం కాబట్టి ఇప్పుడు సడన్ గా దీనికి అమాల్గమేట్ అయిపోయి దీన్ని ఈజీగా చూపించడానికి వాళ్ళకి అంత ఈజీ అవ్వదు అప్పుడు. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ కొంచెం టైం తీసుకుంటారు, బట్ ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ సీ హ్యూజ్ రెస్పాన్స్. ఇన్ఫాక్ట్ ఎందుకు అంటే ఇప్పుడు పెళ్లి చూపులు అంటున్నారు, బట్ దెర్ ఆర్ మోర్ బెటర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన కొన్ని ఉన్నాయి విచ్ వీఆర్ వెరీ అమేజ్డ్ అండ్ ఇది. బట్ అదే మీరు ఏదైతే మైనస్ అనుకుంటున్నారో అది ప్లస్ అవ్వచ్చు ఫర్ మెనీ అదర్ పీపుల్. ఎర్లియర్ వాట్ హ్యాపెండ్, పెళ్లి చూపుల తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి అలాంటివి చాలా తక్కువ కదా. సో అలాగా ఆపర్చునిటీ లేక రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాగే ఇవాళ ఆపర్చునిటీ పెరగవచ్చు, ఇట్స్ అ పాజిటివ్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్స్ అ మోర్ ప్లస్ పాయింట్ ఫర్ మెనీ అదర్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు డూ సచ్ ఫిల్మ్స్ అండ్ రివ్యూ ఇట్, అండ్ ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఒక గ్రాటిఫికేషన్ వస్తుంది దట్ రిలీజ్ అయింది, ఇంతమంది చూశారు అని చెప్పి. బట్ థియేటర్ లో అలా ఉండేది కాదు ముందు. అంటే ఇట్ వాజ్ ఇట్లా కొంచెం ఒక చిన్న అక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉంది విచ్ హ్యాడ్ టు బి ప్లగ్డ్. అండ్ మనం తమిళనాడులో చూసుకుంటే జ్యోతిక గారి ఫిల్మ్, సూర్య గారు నిర్మించిన ఫిల్మ్ ఏదైతే ఉందో ఆయన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ఆయన రెడీ చేసుకున్నారు. అప్పుడు థియేటర్ సంఘం వాళ్ళందరూ కూడా గొడవ చేశారు. సో మన టాలీవుడ్ లో అటువంటి పరిస్థితి వస్తే సేమ్ అలాగే రిపీట్ అవుతుంది అనుకుంటున్నా, థియేటర్స్ యాజమాన్యాలు యాక్సెప్ట్ చేస్తారా?
లేకపోతే ఏమైనా గొడవ జరిగే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అంటారా? అసలు థింక్ సి ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ఫేజ్ అప్పుడు చిన్న గొడవలు జరుగుతాయి. అండ్ ఐ పర్సనలీ ఐ థింక్ మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్. ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళ పాపం థియేటర్లు పెట్టుకొని చిన్న సీట్లు, అంటే ఇన్ని సీట్లు ఫిల్ అవుతాయి, ఇంత డబ్బులు వస్తాయి, ఇవాళ రెంట్ మిగిలిపోతుందిరా అన్న టైప్ లో నడిచే థియేటర్లు ఇవాళ ఏమీ లేకుండా అసలు వచ్చే అంటే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది కూడా తెలియట్లేదు. సో వాళ్ళందరికీ యాక్చువల్గా వీ షుడ్ బి హ్యుమానిటేరియన్ గా మనం ఏదైనా చేయాలి. అంటే మనం ఏంటంటే అంటే ఇండస్ట్రీ ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీ వాట్ కెన్ డూ, దాని గురించి ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. At the same time, government should think of it like how do we now plan something. Like I was just thinking that atla social distancing betti cinema theater cheyalante I thought the best way would be to have drive-in theaters, which was the old concept adi Chennai lo Tamil Nadu lo undedi. So alaga drive-in theaters laga emana cheskunte social distancing easy avutundi, family anta elli chudochu, వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు, అంత చేసుకోవచ్చు. సో హౌ డు వి ప్లాన్ దీస్ కైండ్ ఆఫ్ అంటే మల్టీ లెవెల్ డ్రైవ్-ఇన్ థియేటర్స్ లాగా ఇలాంటివి. బట్ దీస్ ఆర్ లాంగ్ టర్మ్. బట్ ఇమీడియట్ గా సినిమా ఒకటి ఏదైనా చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందో, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ రైట్. ఇవాళ ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఒక సినిమా అనేది, ఆ ప్రాపర్టీని అమ్ముకొని అంటే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్టే వాళ్ళు ఏదో ఒక డబ్బులు దాన్ని తీస్తేనే కానీ చాలా మందికి ఫుడ్ వెళ్ళదు. సో వీ క్యాన్ క్వశ్చన్ దెమ్ ఆఫ్ వై దే టుక్ ఎ డెసిషన్. దేర్ మైట్ బి అంటే ఐ నో సూర్య గారు పర్సనల్ వాళ్ళందరూ ఊరికేనే తీసుకుని ఉంటారు డెసిషన్. ఐ థింక్ బోత్ వేస్ దెర్ ఇస్ అ ఇష్యూ. ఇవి నాట్ జస్ట్ ఇన్ సినిమా, దెర్ ఆర్ సో మెనీ అదర్ ప్లేసెస్, రెస్టారెంట్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, టూరిజం లో కూడా మనకి ఇలా జరుగుతున్నాయి. సో ట్రాన్సిషన్ ఫేజ్ కాబట్టి ఎవ్వరు ఇది చూడలేదు కాబట్టి దీంట్లో అందరూ ఒకలాగా అంటే నేను బ్యాన్ చేసేస్తాం ఒక స్టార్, ఆ స్టార్ పేరు మీద ఎన్ని సినిమాలు వాళ్ళు చూపించుంటారు, ఎంత డబ్బులు సంపాదించారు, లాసులు తీసుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ ఆయనకి ఏం పరిస్థితి వచ్చి ఆయన సినిమా రిలీజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫర్ ద పబ్లిక్ ఏదో అంటే ఊరికే రిలీజ్ చేసేస్తాం కాదు కదా. సో న్యూ ప్లాట్ఫామ్స్ హ్యావ్ టు బి సీన్. అండ్ ముందు కమల్ హాసన్ గారికి కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో ఐ థింక్ హోప్ఫుల్లీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు. ఐ పర్సనలీ థింక్ దట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ అంటే కొలాబరేషన్, ప్రాబ్లీ వాళ్ళ త్రూ ఎలా కొలాబరేట్ చేయొచ్చు డిస్ట్రిబ్యూటర్స్. అంతేకాదు మనకి సినీ కార్మికులు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు దీనివల్ల. ఎందుకంటే షూటింగ్స్ ఉంటేనే చాలా మందికి పూట గడుస్తుంది, ఆ షూటింగ్ పనిలోకి వెళ్తేనే చాలా మంది అన్నం తింటుంటారు. అట్లాంటి కార్మికులు షూటింగ్స్ పోయి సినిమాకి సంబంధించిన వర్క్ ఏమి లేక అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును. సో వాళ్ళందరూ అంటే దట్స్ వాట్ వి హావ్ సీన్. అంటే యాక్చువల్ చిరంజీవి గారు వాళ్ళందరూ అంటే ఫామ్ చేసి ఒక కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అది అని చెప్పి చేస్తున్నారు. ఎనీ టైమ్ ఐ పర్సనలీ థింక్ ఇట్స్ అ టెంపరరీ అడ్జస్ట్మెంట్. చారిటీ అనేది టెంపరరీ అడ్జస్ట్మెంట్. లాంగ్ టర్మ్ గా వాళ్ళకి చారిటీ నెవర్ వర్క్స్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ రిలేటివ్ అంటే ఫీడ్ కదా వేరే. సో ఈ టైమ్ బీయింగ్ చారిటీ అనేది ఇట్స్ గుడ్, ఇట్స్ ఫర్ పీపుల్. అంటే ఈవెన్ పర్సనలీ అట్ సమ్ లెవెల్ ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు డూ దాట్. కానీ ఎక్కడో చోట అది ఆగిపోద్ది, వాళ్ళకి వర్క్ ఉంటేనే ఇది వస్తుంది. సో ఐ థింక్ ద గవర్నమెంట్ షుడ్ స్టెప్ ఇన్ అండ్ లుక్ అట్ ఇట్ యాజ్ అన్ ఇండస్ట్రీ. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మీరు అందరూ ఈవెన్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ you're all part of the media. and మనము ఒక ఎంటర్టైన్మెంట్ ఒక సినిమా చూపించి ఇవాళ ఎవరైతే హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ మనకి మన సినిమాల త్రూనే లేకపోతే మ్యూజిక్ త్రూనే ఆర్ట్ అంటే కళల రూపాంతరనే వస్తుంది. కానీ ఇవాళ ఆర్ట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరికి పేమెంట్స్ ఆర్ పేమెంట్ ఇస్ నాట్ అంటే ఫిక్ట్ గా ఒక శాలరీ రూపాన్ని ఉండదు వాళ్ళకి. ఎప్పుడో ఇస్తారు, నెల మధ్యలో ఇస్తారు. షూటింగ్ అయిన 10 రోజులకి చెక్కులు రిలీజ్ చేస్తారు, ఆ చెక్ కూడా అప్పుడప్పుడు బౌన్స్ అవుతుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో చాలా మంది ఉంటారు. అంటే చాలా మంది ఇవాళ 2 నెలల పాటు ఇవాళ వర్క్ లేకపోవడం ఒకటైతే, దానికంటే ముందు 2 నెలల క్రితం కూడా వర్క్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు.
So we have to consider them also, because they're all working in the industry and they would have worked in some of the best films. మీరు వాళ్ళు చూసి నవ్వుకొని చాలా ఎక్సైట్ అయిపోయి చూస్తున్న సినిమాల వెనకాల పనిచేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ అంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సినిమా ఎప్పుడు అయిపోయి ఉంటుందండి, అంటే నేను చేసిన ప్రతి మహర్షి చేసాను, లేకపోతే ఇంకోటి చేసాం, అర్జునుడు చేసాం, అంటే 1 year అయిపోయిన తర్వాత ఇయర్ పడుతుంది ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి. సో ఆ సినిమాల ఇప్పుడు పేమెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి కూడా తెలియదు చాలా మంది. సో అలాంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తుంటాం. ఆ ఇండస్ట్రీ ఇవాళ యూనో ఇట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ అ మార్కెటింగ్ థింగ్ ఆర్ ఇది ఇవాళ వాళ్ళందరికీ హెల్ప్ గవర్నమెంట్ పరంగా కానీ లేకపోతే ఏదో రకంగా దేర్ షుడ్ బి అంటే మెథడ్ ఇన్ విచ్ దే కెన్ అగైన్ రివైవ్ దిస్. మేబీ ఫార్మ్ అంటే మీరు అన్నట్టు ఏదన్నా ఇప్పుడు నేను ఐ వాజ్ పర్సనలీ వాంటింగ్ టు అడ్వైజ్ పీపుల్ హు ఆర్ ఇన్ ద మేకప్ ఇండస్ట్రీ ఆర్ థింగ్స్ లైక్ దట్. చాలా మందికి టెక్నాలజీ తెలియదు, కానీ మేకప్ ఆన్లైన్ గా ఏదైనా టీచింగ్ క్లాసెస్ లా తీసుకుంటే అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ దిస్ థింగ్ అండ్ సే దట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యూట్యూబ్ లో ఎలా చేసుకోవచ్చు, వాళ్ళ త్రూ ఎలా వాళ్ళకి ఒక అంటే జీవనోపాధి కల్పించవచ్చు, ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే not just them, costumers, they can do so many things, right? Our costume designers, they are చాలా మంది, అంటే సినిమాలో ఒక్కటే అని కాకుండా వాళ్ళు చాలా మంది ఇన్ఫాక్ట్ మీకు చాలా మంది తెలియదు దట్ మేకప్ పీపుల్ మాకు సినిమాల కంటే ఎక్కువ ఈ పెళ్లిళ్ళు అవి చేసి దాంట్లో దే ఎర్న్ మనీ. సో అలాగా దే కెన్ బైఫర్కేట్ అండ్ వీ షుడ్ యాజ్ అ ఇండస్ట్రీ we should tell them, and also the government should also try to say that how such an industry which was giving so much of revenue, highest tax కట్టే ఇండస్ట్రీ ఉంది, సో అలాంటి ఇండస్ట్రీని ఎలా కాపాడుకుంటారని చూడాలి. అండ్ ఎస్ కమల్ గారు, అండ్ మీరు వరకు చాలా మంది స్టార్స్ తో మీరు వర్క్ చేశారు అండ్ చాలా మంది అగ్ర హీరోలతో మీరు వర్క్ చేయడం జరిగింది. సో వాళ్ళందరిలో మీకు బాగా నచ్చిన ఒక యాక్టర్ ఎవరు? అంటే ఇట్స్ టూ, అంటే ఐ థింక్ బాగా నచ్చిన యాక్టర్ ఇట్లా ఏముంటాయి. ఐ డోంట్ థింక్ దట్ క్వశ్చన్ ఇస్ క్వైట్ వ్యాలిడ్, బట్ I've had great experience with everyone that I've worked. There's no such everyone had some great features. And if you want to tell me particular గా అంటే కొంతమంది మందిలో ఎవరెవరు ఏముంది, I mean had great time working with Balakrishna garu and the way he has the energy to అంటే ఎగ్జిక్యూషన్ అప్పుడు ఒక చిన్న ఇది కూడా ఉండదు ఆయనకి, అంటే ఆయన వెనకడు ఇక్కడ ఏదైనా చిన్నది ఏదైనా సీన్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇవాళ రోజు కూడా lot to learn from such senior actors. And Mahesh gar, the way he is so dedicated and so precise in everything that he does, అప్పుడు భయం వేస్తాము ఇంత అంటే ఒక స్టార్ అవ్వాలంటే ఇంత ఉండాలా అని చెప్పి. సో మహేష్ గారి దగ్గర అట్లీస్ట్ ఐ పర్సనలీ I was too scared that ఒక స్టార్, అది కూడా స్టార్ అయిపోయిన తర్వాత కూడా ఆయన అలా చేస్తున్నాడంటే that's the reason why he is where he is right now. And కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే ఐ థింక్ ఆయన ఎందుకు అంత కనెక్ట్ అవుతారంటే ఆయన ఐస్ త్రూ ఆయన అంత మందిని ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆయన ఆనెస్టీ ఆఫ్ జస్ట్ డూయింగ్ ఇన్ ఎవ్రీథింగ్. సో జస్ట్ అంటే he and Prabhas, the way they connect to the audience is exhilarating. So Adi, it shows even on the sets and the way he interacts with us, with co-actors or even dancers or anyone. Honestly, so everyone, I think I've had great love and affection also from them while we were shooting. So Ali gar దగ్గర నుంచి అందరూ, and everyone I love working with. Yes, and పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు, అండ్ అది కూడా ఆయన కంబ్యాక్ ఫిలిం. ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళి అండ్ కంబ్యాక్ ఫిలిం లో మీరు వర్క్ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారితో? అంటే ఐ వోంట్ టాక్ మచ్ అబౌట్ దట్ ఫిలిం, బట్ కళ్యాణ్ గారితో ముందు చాలా కళ్యాణ్ గారితో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. Even during Katamrad also I had a lovely experience with him, and he's not just receptive to not నేనని కాదు, బట్ ఆయన మనుషులతోటి మామూలుగా ఎక్కువ మింగిల్ అవుతారు, అంటే ఎక్కువ మాట్లాడతారు, ఆయన తెలుసుకుంటారు. సో దాంట్లో ఈవెన్ అండ్ ఐ వాజ్ నాట్ అవే ఫ్రమ్ ఇట్, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్, చాలా డిస్కస్ చేసేవాళ్ళు మాతోటి. సో ఏమంటే మనం ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి చెప్పినట్టు చాలా జాగ్రత్త తింటారు. అలానే చాలా కామిక్ పర్సన్స్, వెరీ
very fun and jovial. So yeah, it's nice been like that. And సో ఆయన యాక్చువల్లీ నేను పాలిటిక్స్ లో ఆయన చెల్తున్నప్పుడు ఇట్ వాస్ వెరీ డైరెక్ట్ ట్రాన్సిషన్. అంటే ఆయన అక్కడి నుంచి మళ్ళీ పాలిటిక్స్ వెళ్ళడం అనేది ఇట్ వాజ్ అంటే ఆబ్వియస్ చాయిస్ లాగా అనిపిస్తుంది. కొంతమంది చూస్తే అనిపిస్తుంది కదా, ఈయన డెఫినెట్ గా మనుషుల గురించి అంటే వై డజంట్ హ్యావ్ వై షుడెంట్ హి గో టు ద పాలిటిక్స్ అండ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనిపిస్తుంది. సో ఆయన తీసుకున్నప్పుడు గ్రాడ్యువల్ ప్రాసెస్ లా అనిపించింది అండ్ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఈస్. అండ్ మీ దగ్గర డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయాలని మీరు అనుకుంటారు? క్యారెక్టర్ పరంగానా లేకపోతే ఆ సినిమా పరంగానా? అంటే డిఫరెంట్. ఇప్పుడు మనం చూసుకుంటాం కదా, ఇప్పుడు మనకిచ్చే క్యారెక్టర్ బట్టి మనం సినిమా చేస్తాం, కొన్ని మనకి నచ్చకపోయినా కొన్ని చేయాలి. సో మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ని మీరు ఇష్టపడతారు చేయడానికి? ఐడియల్ గా అడిగితే ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ విచ్ హెస్ గాట్ అన్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే డైరెక్టర్ ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి విపరీతంగా డెప్త్ అనాలిసిస్ చేసి దానికి అంత ఇంపార్టెన్స్ అంటే చేసి ఉంటే అప్పుడు యాక్టర్ గా మనకి ఈజీ అవుతుంది టు వాట్ టు డూ, ఏంటి దానికి ఒక డైరెక్షన్, ఒక పర్పస్ తెలుస్తుంది. సినిమా మర్చిపోండి, కథ మర్చిపోండి. కథ అనేది మనం అంటే కథలో ఒక భాగం కాబట్టి నేను క్యారెక్టర్ చెప్తాను. సో ఐ వుడ్ లవ్ దట్ ద క్యారెక్టర్ హ్యాస్ సో మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ జనరల్. అంటే దానికి ఒక రీసెర్చ్, ప్రతి క్యారెక్టర్ కూడా డెప్త్ ఉంటుంది, కానీ whether the director saw the depth in that character is most important for me. So I choose unte ganaka wow, I would love to go for it. It's like Arjun Reddy, Sandeep brother character అని చెప్పినా కూడా and what he saw in that character and what he told me immediately gave me that. Similarly Maharshilo, so a depth unte character lo immediately you would want to jump into that. And if you notice అలా చెప్పిన డైరెక్టర్ లో ప్రతి క్యారెక్టర్ లో డెప్త్ ఉంటుంది, వాళ్ళు ఒక క్యారెక్టర్ డెప్త్ ఇచ్చి వదిలేరు. సో అలాగా ఇట్స్ వెరీ ఫన్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ప్రాసెస్. ఫస్ట్ సినిమా స్టోరీ అంటారా, కథ బాగా అనిపిస్తే అరే భలే ఉందే కథ అంటే యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, ఇది అంటే చెప్తే బాగుంటుంది ఈ కథ అని అనిపిస్తుంది. బట్ అలాంటి కథలో మనం ఏం భాగం చేస్తున్నాము, వాట్ ఈస్ ద అంటే మనం ఊరికే ఉంటున్నాం ఏంటి అంటే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వే. అప్పుడప్పుడు కథ కూడా it defines, and then you find a way how to tell through us that story. ఒకవేళ అప్పుడప్పుడు డైరెక్టర్ అంత ఎక్కువ చూడకపోయినా కూడా మనమే మనం అనుకొని ఇలాంటి ఒక గ్రాఫ్ తీసుకొని ఓకే ఇలా చెప్తే బాగుంటుందేమో అని అనిపించవచ్చు. సో విరోధి హ్యాడ్ బోత్, ద క్యారెక్టర్ లో డెప్త్ ఉండింది, కథ కూడా ఉండింది, అండ్ ఈవెన్ including Maharshi or Arjun Reddy, any film that I've done. So luckily I've been part of such films. మేబీ ఐ సీ అంటే అలాంటి కథలు వచ్చినప్పుడు కొంచెం చేయాలి అనిపించే ఒక ఇది ఉంటుంది. ఈవెన్ ద ఫిల్మ్స్ దట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ, మిస్ ఇండియా కానివ్వండి, లేకపోతే డాన్స్ బేస్డ్ ఫిల్మ్, నాట్యం, అన్ని చాలా కొత్త రకంగా అంటే దాంట్లో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్ కి, అండ్ కథ కూడా కొత్తదనం ఉంటుంది. సో యా, దట్స్ వాట్ ఐ సీ. అండ్ దెన్ టు టాప్ ఇట్ ఆల్, ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇస్ టీమ్ వర్క్. అంటే టీం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు అసలు. అంటే టుడే ద వే ద వర్క్ క్రాఫ్ట్మెన్షిప్ ఎలా పెరిగిపోయిందంటే ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ డిస్కషన్స్ అలౌ చేసి ఆ ర్యాపో పెంచుకొని దాంట్లోంచి ఒక టీమ్ వర్క్ లాగా ఒకటి బయటకు వస్తుంది. ఎనీ ఫిల్మ్ దట్ యు సీ. అండ్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఫర్ అనుకోకుండా ఒక రోజు యాజ్ అన్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్, అండ్ ఛత్రపతి ఆల్సో వాజ్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్. సో ఆ రాజమౌళి గారితో ఆయన వర్క్ చేసినప్పుడు ఆయన ద వే హీ బ్రింగ్స్ అరౌండ్ ద టీమ్, అండ్ ఇట్స్ సో లైవ్లీ ద వే హీ కన్స్ట్రక్ట్స్ ద టీమ్ టు వర్క్ టుగెదర్. సో అలా ఒక టీమ్ ఏంటి అని కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తుంది. కథ బాగుండొచ్చు, కానీ ఆ టీమ్ చాలా ఈగోస్ తోటి వాళ్ళకున్న lack of experience or knowledge, they kill that subject. So team is also very important. So these are three things which I think the prime focus untadi. Budget is dependent on how, ante budget takku unna kuda ee team baunte they can surpass it. Budget ekku unna kuda team baalekapothe em cheyadam. So I personally think these three are very important. సో ఈ లాక్డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఉండే ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు వెంటనే షూటింగ్ లో పాల్గొనడానికి కానివ్వండి, లేదంటే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి కానివ్వండి, ఏవి రెడీగా ఉన్నాయి ప్రాజెక్ట్స్? అంటే
ఆల్ దీస్ ఆర్ లైన్డ్ అప్ అండి. మిస్ ఇండియా కానీ లేకపోతే వకీల్ సాబ్ కానీ లేకపోతే బట్ అంటే అండ్ ఆల్సో దట్ వెబ్ సిరీస్. సో ఇవన్నీ లైన్ అప్ ఉన్నాయి, బట్ వెన్ ఇట్ విల్ బి డన్ ఇస్ వాట్ ఐ కెనాట్ సే ఎనీథింగ్. సో ఓకే అండి. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి క్వారంటైన్ లో? ఆడియన్స్ కి అంటే బేసికలీ ఎవ్రీవన్ నోస్ దట్ యూ ఆల్ హ్యావ్ టు స్టే హోమ్ టు బీ సేఫ్. నా ఇప్పుడు బయటికి వచ్చి లివ్ విత్ కరోనా అని కొత్తగా చెప్తున్నారు. లివ్ అంటే మనం బయటికి వెళ్ళి పొలం అని వెళ్ళిపోయి అందరితో కలిసి చేసేమని కాదు. బట్ ఐ పర్సనలీ థింక్ దట్ ఈ టైంలో అంటే ఈ కరోనా టైంలో అట్లీస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనము ఒక కాగ్ వీల్ అంటాం, దానికి ఒక కాగ్స్ ఉంటాయి, వీల్ తిరుగుతూ ఉంటుంది, మిషన్ అంతా నడుస్తుంది. మనం క్లాక్ లో ఒకప్పుడు చూసేవాళ్ళం చిన్న చిన్న తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రతి వీల్ ఇంకొక వీల్ ని తిప్పడానికి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇవాళ మన జీవితం అందరిది డోంట్ హేట్ అదర్స్, అంటే వేరే వాళ్ళు బాగాలేకపోతే మనం బాగుపడిపోతాం అని అనుకునే ఒక ఏదైతే ఒక థింకింగ్ ఉందో అది ప్లీజ్ ఆపేయండి. ఎవరు బాగాలేకపోయినా అంటే ఇవాళ నేను అప్పుడప్పుడు చూస్తుంటే ఫార్వర్డ్ వస్తుంటాయి వాట్సాప్ లో లో. సో అంటే వాళ్ళకి జస్ట్ సే దట్ పలానా చైనా ఏదో చేసింది, వాడేదో పడిపోవాలి, లేకపోతే ఇంకేదో పడిపోవాలి. అంటే ఐ హావ్ బీన్ టు చైనా మై సెల్ఫ్ కపుల్ ఆఫ్ టైమ్స్. దే వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, దే ఆర్ ఆల్సో లైక్ అస్. I'm sure everyone outside, even including Pakistan or including the nations that we think are మనం వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ఉండాలనుకోవడం కరెక్టే, కానీ వాళ్ళని హేట్ చేసి వాళ్ళు పడిపోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనం గుంజేసుకోవాలి అనుకోవడంలో తప్పు యాక్చువల్లీ. బికాస్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇవాళ ప్రపంచం అలా పనిచేయట్లేదు. ప్రపంచం అంతా ఒకళ్ళొకళ్ళ మీద డిపెండ్ అయింది కాబట్టి అందరూ కనెక్టెడ్ ఉన్నారు కాబట్టి వాడు బాగా పని చేస్తే మనకి రెవెన్యూ పెరుగుతుంది, మనం గ్లోబల్లీ మనం ఇదవుతాం. మనం ఆ గ్లోబల్ ఎకానమీలో మనం ఎలా పాల్గొనొచ్చు అని మనం ఆలోచించుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఎవిడెంట్ రైట్ నౌ. అంటే కరోనా తోటి ఇట్స్ వెరీ క్లియర్ హౌ వి ఆల్ ఫంక్షన్, మనకు అందరికి తెలుసు. బట్ హౌ వి ఫంక్షనింగ్. అట్ ద సేమ్ టైమ్ ఐ పర్సనలీ థింక్ దట్ అగ్రికల్చర్ ని ఎక్కువ మనం నమ్ముకొని అంటే ఉండాల్సిన కంట్రీ మంది. సో కానీ అక్కడెక్కడో మనం అంటే వీఆర్ నాట్ రియలీ అంటే ఫోకస్ చేయలేదు అందరికీ కూడా. సో అగ్రికల్చర్ అండ్ హెల్త్ సెక్టర్ లో మనం బాగా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి క్లియర్ గా ఉంది, ఎవిడెంట్ గా ఉంది. దానికి అందరూ హెల్ప్ చేస్తే అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను. దట్స్ ఓన్లీ థింగ్. అండ్ అందరూ మంచిగా వండుకోండి, మంచి మంచి ఫుడ్ తినండి. మా ఇల్లు మొత్తం మంచిగా చకచకలు ఆడిపోతుంది ఇప్పుడు. సో అందరు నాకు తెలిసి ఇంట్లో ఉండి దే ఆర్ రియల్లీ అంటే మేకింగ్ దేర్ లైఫ్స్ బ్యూటిఫుల్ అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు. మీ క్వారంటైన్ టైంలో కొంత సమయాన్ని మాకు కూడా మీరు ఇచ్చారు అండ్ చాలా చక్కటి విషయాలు మీరు మాకు చెప్పారు. అండ్ చాలా అంటే బయటకు తెలియని విషయాలు చాలా వరకు కూడా మీకు ఇప్పుడు మాకు చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు అండ్ ఆడియన్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు. అండ్ నెక్స్ట్ ఇలా కాకుండా మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేసుకుందాం అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ లాక్డౌన్ టాక్స్ విత్ ఎన్టీవీ. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాను. కీప్ వాచింగ్ ఎన్టీవీ.